ఇరానీ జీవిత కథను మనం చదువుకుంటూ ఉన్నాము. 1956వ సంవత్సరంలో బాబాకు రెండవసారి కారు ప్రమాదం సంభవించిన తర్వాతి రోజుల్ని మనం చదువుకుంటూ ఉన్నాం. తరచూ ఈ విషయాలన్నీ కూడా మణిజా ఇరానీ పాశ్చాత్య ప్రేమికులకు ఉత్తరాల ద్వారా తెలియజేసేది. బాబా ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, అలాగే వాళ్ళు చేసేటటువంటి పనులేమిటి, స్త్రీ మండలి వారి పనులేమిటి, ఇలా ప్రతి విషయాన్ని ఆమె ఉత్తరాల ద్వారా తెలియపరిచింది. ఆ తెలియపరిచినటువంటి సంఘటనలన్నీ కూడా ప్రపంచం మొత్తం ప్రేమికులందరికీ కూడా పంపించబడేవి. ప్రమాదం జరిగిన తర్వాత 12 సంవత్సరాలు చాలా వరకు బాబా మెహరాజాదులోనే ఉండిపోయారు. అలాగే బాబా ఇంతకు ముందులాగా స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ముఖ్యంగా మండే ఎండల్లో మాత్రం చాలా కష్టంగా ఉందిట మెహరాజాదులో ఉండడం. అందువలన మండలి వారందరూ కూడా విపరీతంగా బాధకు లోనై బాబాకు ఎన్నో సార్లు వినతి చేశారు. బాబా ఇక్కడ అంటే వేడి మండిపోతోంది కాబట్టి మనం పూనా నగరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాము అని, అప్పుడు కొంచెం ఉపశమంగా ఉంటుంది అని కూడా బాబాని వేడుకున్నారు. అందువలన అలా మండలి వారంతా బాబాను పదే పదే కోరగా బాబా వేసవి సమయాన్ని పూనాలో గడపడానికి నిర్ణయించారు. మొదట్లో బాబాకు సన్నిహితుడైనటువంటి దాదీ కేరావాలా, ఈయన శ్యామ్ కేరేవాలా అన్నయ్య. ఈయన గణేష్ ఖండ్ గార్డెన్స్ అంటే పూనాలో ఉండేటటువంటి గణేష్ ఖండ్ గార్డెన్స్ లో పనిచేస్తున్నాడు సూపర్వైజర్ గా. మొదట బాబా అక్కడ ఉండసాగారు. 1958 సంవత్సరంలో కొద్ది కాలం మాత్రమే గడిపి 1959 నుండి పూర్తి వేసవి కాలం అంతా కూడా పూనాలో గురుప్రసాద్ లో ఉండసాగారు. 1951 నవజీవనం అందరికీ గుర్తుండే ఉంటుంది. 1951వ సంవత్సరంలో ఇంకా బాబా నవజీవనంలో ఉన్నారు. ఆ సమయంలో మొట్టమొదటిసారి వీళ్ళందరూ కూడా గురుప్రసాద్ భవనానికి రావడం జరిగింది. 7 సంవత్సరాల తర్వాత ఆ భవనం బాబాకు వేసవి విడిదిగా, అలాగే అనేక దర్శన కార్యక్రమాలకు వేదికగా పనికి వచ్చింది. అలాగే ప్రభు హాజరుతో ఆ ప్రాంతమంతా కూడా కలకలలాడింది. 1959 జనవరిలో మణి అంటుంది, మళ్ళీ మేము గురుప్రసాద్లో ప్రియతముని సన్నిధిలో ఉన్నాము. బరోడా మహారాణి ప్రేమతో సమర్పించినటువంటి రాజ సౌధమది అంటూ ఆ గురుప్రసాద్ భవనాన్ని వర్ణిస్తూ ఉత్తరాలు వ్రాసింది. అందులో విశాలమైనటువంటి గదులు. మీలో ఎవరైనా చూశారో లేదో కానీ గురుప్రసాద్ అంటే 1965వ సంవత్సరంలో బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు గురుప్రసాద్ భవనాన్ని చూడడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి భవనం మనకి ఫోటోల్లో కనిపిస్తూ ఉంటుంది ఈ రోజుల్లో. అది తెల్లని మంచి గొప్పదైనటువంటి రాజసౌధం. విశాలమైనటువంటి గదులున్నాయి. తెల్లని బంగారు వర్ణం కలిగినటువంటి ఎత్తైన పైకప్పు, అలాగే పెద్ద తోట. ఈ రాజసౌధానికి వెళ్లే ముందే ఆ గేటు దగ్గర నుండి చాలా పెద్ద పూల తోట ఉంది. అందులో పాలరాతి విగ్రహాలు, అలాగే ఫౌంటైన్లు, ఇవన్నీ చాలా సాధారణమైనటువంటి ఆశ్రమ జీవితం గడిపేటటువంటి మండలి వారికి అది ఒక విడ్డూరంగా అద్భుతంగా కనిపించేది. ఆ సంవత్సరం దర్శన సమయంలో
ప్రియతముని పాదాల వద్ద మహారాణి కూర్చుని ఉంది. వీళ్ళందరూ కూడా ఆ దృశ్యం చూసి చాలా ఆనందించారు. ఎందుకంటే బాబా ఎవరో తెలియకపోయినా మొదట్లో బాబా వేసవి విడిదిగా లేదా కొన్నాళ్ళు ఉండేందుకు మహారాణి తన భవనాన్ని బాబాకు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె బాబా అక్కడ ఉన్నప్పుడు లోపలికి వచ్చేది కాదట. బయట నుండే వాచ్‌మెన్‌తో ఏదైనా పని ఉండి బయటే మాట్లాడి వెళ్ళిపోయేది. బాబాకు ఏమాత్రము ఏకాంతవాసానికి భంగం కలగనీయకుండా చాలా జాగ్రత్తలు వహించేది. ఆమె ఆ సౌధానికి యజమాని. బాబా తరచూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవారు. అది ఆమె ప్రేమపూర్వకంగా బాబాకు తన భవనాన్ని సమర్పించడం వలన కావచ్చు. అలాగే అక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద వరండా, చుట్టూ పెద్ద వరండా ఉండేది. మధ్యలో అనేక పెద్ద పెద్ద గదులు. అందులో ఒక హాల్‌లో బాబా దర్శనమిచ్చేవారు కొద్దిమందైతే. లేదా ఎక్కువ మంది వచ్చినప్పుడు 65లో, 62లో, 60లో ఈ వెనక వైపున పెద్ద పెండాలు వేసి, కుర్చీలు వేసేవారు. విదేశీయులు కూడా ఎంతో మంది వచ్చి బాబాను దర్శనం చేసుకునేవారు. అలా ఎంతో సౌకర్యంగా ఉండేది బాబాకి. బాబా నడిచేందుకు కూడా అంటే 1956వ సంవత్సరంలో రెండవ కారు ప్రమాదం తర్వాత బాబా చాలా ఇబ్బందికి లోనయ్యారు. నడవలేకపోయేవారు. ఆ వరండాలో భావు కల్చూరి లేదా ఇరిచ్ ఇలా ఇద్దరో ముగ్గురో మండలి వారి సాయంతో అక్కడ ఆ వరండాలో నడుస్తూ ఉండేవారు. ఈ విషయం మనకు ఫిల్మ్స్‌లో కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఈ మహారాణి బాబా పట్ల ప్రేమ కారణంగా ఆ వసతి సౌకర్యాన్ని బాబాకు కల్పించింది. ఆ విధంగా బాబాకు చాలా సంతోషం కలిగించింది అని కూడా మణి వ్రాస్తోంది. కానీ సంవత్సరం అంటే ఎండాకాలం మాత్రమే అంటే వేసవి కాలంలో మాత్రమే బాబా 3 నెలల పాటు ఇక్కడ ఉండేవారు. మిగిలిన సంవత్సర కాలం అంతా కూడా మెహరాజాదులోనే గడిపేవారు. అది సహజంగా ఉండేటటువంటి గ్రామీణ ప్రకృతి అక్కడంతా కూడా. ప్రశాంతమైనటువంటి ఒక ప్రత్యేక వాతావరణం. ఎండల్లో అంటే ఎండాకాలంలో మనకి చల్లని సెలయేరు లభిస్తే ఎలా ఉంటుందో, ఆ విధంగా వీళ్ళందరూ ఉపశాంతి కలిగించేది ఆ మెహరాజాద్. అది అక్కడ ఎక్కడా లేని ప్రత్యేకత అక్కడ ఉంది. అంతేకాక చాలా కాలం బాబా ఏకాంతవాసంలో గడిపినటువంటి పవిత్ర ప్రదేశం. భగవంతుని భౌతిక ఉనికితో అది ఆ ప్రదేశమంతా కూడా ఆశీర్వదించబడినటువంటిది. లోతుగా పరిశీలిస్తే ఇది మండలి వారికి స్వగృహం. పూనాలో విశాలమైనటువంటి భవనంలో గడిపి తిరిగి మెహరాజాద్ వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేది అంటే బయటకు వెళ్ళి అంటే విశాలమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి తిరిగి చిన్న గదుల్లో ఎలా ఇరుకుగా వ్యవహరించాలో వాళ్ళకి తెలియక తికమక పడేవారట. ఆ ఇరుకైన గదుల్లో ఒకళ్ళ షూస్ ఒకళ్ళు తన్నుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎలా ఉంటుందో, ఎంత ఇబ్బందిగా ఉంటుందో అలా ఉండేదిట గురుప్రసాద్ భవనం నుండి తిరిగి మెహరాజాద్ వచ్చినప్పుడు. అక్కడ ఉండేటప్పుడు స్త్రీలందరూ కూడా మంచి దుస్తులు ధరించేవారు. చీరలు మంచి మంచి చీరలు వాళ్ళకున్న వాటిల్లో మంచివి తీసుకువెళ్ళి అక్కడ ధరించేవారు. మళ్ళీ మెహరాజాద్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా శుభ్రంగా ఉతికి ఆరవేసి మడతలు పెట్టి దాచుకునేవారు. మళ్ళీ గురుప్రసాద్‌కి వెళ్ళినప్పుడు ధరించడానికే. ఇక్కడ మామూలు దుస్తులు ధరించేవారు. ఇక్కడ వీళ్ళెవరు ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళక్కర్లేదు. అలాగే ఎప్పుడైనా సందర్శకులు మాత్రమే వచ్చేవారు. కాబట్టి లూజుగా, సౌకర్యంగా ఉండే దుస్తుల్లోకి మారిపోయేవారు. ఇక్కడ పెద్ద పెద్ద కిటికీలు, తెరిచిన వరండాలు, చుట్టూ ఉద్యానవనం, ఎటు చూసినా పచ్చదనం. వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది మెహరాజాద్. మణి తరచూ ఉత్తరాలలో తమ ఇంటి అందాలను వర్ణిస్తూ కళ్ళకు కట్టినట్లు రాసేది. ఒకరోజు మధ్యాహ్నం ఇలా రాస్తోంది ఆమె. ఒకరోజు మధ్యాహ్నం కారు మేఘాలు కమ్ముకున్నాయి. కుండపోతగా వర్షం కురుస్తుంది.
అరగంటలో మెహరాజ్ అదంతా బాతుల కొలనులా మారిపోయింది. బాబాతో కలిసి ఆయన గది కిటికీలో నుండి బయటికి చూస్తే పొలాలన్నీ కూడా నీటితో నిండిపోయాయి. చిన్న 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 కాలవలు పొంగి పొర్లుతున్నాయి. నీటి ప్రవాహం అంతా పల్లం ఎక్కడుంటే అక్కడికి ప్రవహిస్తోంది. పూనాలో ఉండి వచ్చిన వీళ్ళందరూ మొదటిసారి మెహరాజాద్‌లో ఈ ప్రశాంత వాతావరణంలో అన్నీ కొత్తగా కనిపించాయట. అంటే పూనాలో ఇందాక మనం చదువుకున్నాం. అద్భుతమైనటువంటి ఆ గురుప్రసాద్ బంగళాలో చుట్టూ తోటలు, ఒక మంచి ఉద్యానవనంలాగా, అలాగే మధ్య మధ్యలో పాలరాతి విగ్రహాలు, ఫౌంటైన్‌లు, ఎంతో అందమైనటువంటి ఆ సుందరమైనటువంటి ఆ వాతావరణంలో నుండి ఒక్కసారి మెహరాజాద్‌కి వచ్చిన తర్వాత వీళ్ళు ఇదంతా ఎప్పుడో చూసినట్లు కొత్తగా కనిపించింది. కానీ అక్కడ గొప్పతనం అక్కడిదే. బాబా ఎక్కడుంటే అక్కడే వీళ్ళ వైభవం. ఏ మూల ఉన్నా అంటే ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బాబాతో ఉంటే వాళ్ళకు అదే పండగ. ఇక్కడ వెన్నెల కాంతుల్లో మల్లె పొదలు, ఆకుల ఆకుల మధ్యల్లో ఈ రాలి పడుతున్నటువంటి నక్షత్రాలు, వర్షం కురిస్తే అక్కడ మట్టి వాసన, అద్భుతమైనటువంటి వాతావరణం కళ్ళార్పకుండా చూసేవాళ్ళు. తెల్లవారుతుండగా ముందు రోజు రాత్రి వర్షం పడగా వెలిసిన తర్వాత ఉదయమే చూస్తే పెద్ద పెద్ద చెట్ల నుండి పువ్వులన్నీ కూడా నేల రాలి సువాసనలు వెదజల్లుతూ ఉండేవి. తెల్లని తివాసీ పరిచినట్లుగా ఆ ప్రాంతమంతా కూడా ఉండేదట. అలా అందరూ కూడా ఎలాగైనా చిన్న సమయం దొరికితే ఆ ప్రాంతమంతా కూడా కళ్ళారా చూద్దాము అనుకుంటూ వీళ్ళు ఎప్పుడూ వేచి ఉండేవారు. ఆ సమయంలో అంటే వర్షం పడి గాలులు వీచినప్పుడు 1, 2 సార్లు నీటి ట్యాంకుల్లో పక్షి పిల్లలు పడిపోతూ ఉండేవి. ఆ గూళ్ళ నుండి అంటే చెట్ల మీద కట్టినటువంటి గూళ్ళ నుండి ఆ పక్షి పిల్లలు ఒక్కొక్కసారి కింద పడుతూ ఉండేవి. వీళ్ళు స్త్రీలందరూ కూడా వాటిని తీసి జాగ్రత్తగా పొయ్య దగ్గర ఆరబెట్టేవారు. రెక్కలు అల్లార్చాక అంటే అవన్నీ కూడా అంటే బాగా తుడిచి జాగ్రత్తగా వాటిని సంరక్షించేవారు. ఆ రెక్కలు విప్పగలిగి చేసి ఎగరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వీటిని బాబా దగ్గరకు తీసుకువెళ్ళేవారు. బాబా దాన్ని ముద్దు చేస్తూ, నిమురుతూ, కొన్నిసార్లు ముద్దు పెట్టుకొని వీళ్ళకు ఇచ్చేవారు. ఇది స్త్రీలందరికీ అద్భుతంగా కనిపించే దృశ్యం. కానీ కనిపించని ఆ పక్షి పిల్లల తలరాతను చూడలేం కదా! అంటోంది మణి. ఆయన సన్నిధిలో నిశ్శబ్దమైన అద్భుతంగా గోచరిస్తుంది. ఆ పక్షి పిల్లల యొక్క సంస్కారాలను తుడిచిపెట్టి తర్వాతి జీవితంలో వాటికి మానవులుగా మార్చివేసేటటువంటి ఆయన స్పర్శ, ఆ భాగ్యాన్ని మనము ఊహించగలమా? ఊహించలేం. కబీర్ చెప్పినట్లుగా ఒక్క క్షణం అందులో సగం సద్గురువు సన్నిధిలో ఉన్నప్పుడు కోటానుకోట్ల సంస్కారాలు తుడిచివేయబడతాయి అని చెప్పినట్లుగా బాబా చేతి స్పర్శతో ఏ పక్షి ఏ విధంగా అంటే దాని సంస్కారాలన్నీ కూడా తుడిచిపెట్టుకుని ఏ రూపాన్ని ధరిస్తుందో వాటి యొక్క ఆ తలరాత మనము ఎలా చెప్పగలము, మనం ఊహించగలమా అంటూ మణి చెప్తూ ఉండేది. మెహరాజాద్‌లో మణి తరచూ బాబాకు పుస్తకాలు చదివి వినిపించడం, అలాగే సంగీతం వినడానికి గ్రామ్‌ఫోన్ పెట్టి వినిపించడము, లేదా రేడియో పెట్టడము చేసేది. ఒకసారి ఆమె విదేశీయులకు ఉత్తరాలు రాస్తూ అంటే ఫ్యామిలీ లెటర్స్‌లో ఆమె వ్రాసేది. మాకున్న కొన్ని లగ్జరీస్‌లో ఈ రేడియో ట్రాన్సిస్టర్ కూడా ఒకటి. అది మా జీవితంలో భాగమైపోయింది. ఉదయాన్నే బాబా డైనింగ్ టేబుల్ దగ్గరికొచ్చేసరికి దాన్ని ఆన్ చేసి, అందులో వచ్చేటటువంటి పాకిస్తానీ సంగీతము, కవ్వాలీలు ఇవి బాబాకు వినిపించేవారు. మెహ్రా మొదలగు వారు, అలాగే మణి వీళ్ళందరూ రోజువారీ బాబా అవసరాలను చూసేవారు. ఆయన ఏకాంతంలో
ఆదేశాలు అంటే ఏ ఆదేశం ఇస్తే వాటిని పాటిస్తూ జాగ్రత్తగా మసిలేవారు. ఆ రోజుల్లో చాలా కొద్ది మంది మాత్రమే విజిటర్స్ వస్తూ ఉండేవారు. బాబా కార్యకలాపాలు అంటే ఏ రోజు ఏ ఏ పనులు చేశారో, లేదా ఏ ఏ సందేశాలు ఇచ్చారో, ఎలాంటి అద్భుతాలు జరిగాయో ఇవన్నీ కూడా ఫ్యామిలీ లెటర్స్ ద్వారా ప్రపంచంలోని బాబా ప్రేమికులకు వివరిస్తూ ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది. అలాగే మెహరాజాదులోను పూనా గురుప్రసాద్లో ఉన్నప్పుడు ఫిల్మ్స్ కూడా అంటే వీడియోలు కూడా తీసేది. ఆ సమయంలో మెహరాజాదులో ఒక రోజు ఎలా ఉందో ఇక్కడ వర్ణిస్తున్నారు. 1958 సంవత్సరంలో చివరిసారి బాబా పశ్చిమ దేశ పర్యటనకు వెళ్ళారు. అక్కడ నుండి తిరిగి వచ్చిన తర్వాత అంటే 1968 వరకు అంటే 69 వరకు అంటే బాబా దేహాన్ని వదిలిపెట్టే వరకు సుమారు 10 సంవత్సరాల వరకు ఆయన తన దినచర్యలో పూర్తిగా మార్పు వచ్చింది. అంటే 1956లో బాబాకు కారు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ఎలాగో చికిత్స పూర్తి చేసుకుని మళ్ళీ పాశ్చాత్య దేశ పర్యటనకు వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత మెహరాజాద్కే ఎక్కువగా పరిమితమయ్యారు. ఆయన దినచర్యలో చాలా మార్పు వచ్చింది. 1960 దశకంలో మెహరాజాద్లో బాబా దినచర్య సాధారణంగా ఇలాగే ఉండేది అంటూ గోహెర్ గుర్తు చేసుకుంటోంది. ఆమె ఏం చెప్తోంది అంటే స్త్రీలందరూ ఉదయమే 5 గంటలకో లేదా 5:30కో నిద్రలేచేవారు. బాబా తన గదిలో నుండి 6-6:30 మధ్యలో బెల్ కొట్టేవారు స్త్రీ మండలి వారిని లోపలికి రావడానికి. రాత్రి కాపలా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఎక్కువగా భావు కల్చూరి ఉండేవారు. అలా ఎవరున్నా ఆ వ్యక్తి బయటకు వెళ్ళిపోగా గంట వినపడిన వెంటనే మెహ్రా లోపలికి వెళ్ళేది. అలా మొదట మెహ్రా బాబా గదిలోకి వెళ్ళి బాబాకు గ్రీటింగ్స్ చెప్పేది. అంటే గుడ్ మార్నింగ్ బాబా అనో లేదా గుడ్ మార్నింగ్ మై డియర్ బాబా ఇలా. తర్వాత మణి వెళ్ళేది. తర్వాత మిగిలిన స్త్రీ మండలి వారు వెళ్ళేవారు. అక్కడ బాబా దగ్గర కూర్చునేవారు. వాళ్ళందరూ బాబా అనుమతిస్తే లేదా బాబా కోరితే వాళ్ళందరూ బెడ్ చుట్టూ కూర్చుని బాబాకు మసాజ్ చేసేవారు. ఒకరు మెడ ఆ రోజుల్లో బాబా విపరీతమైనటువంటి శారీరకమైన బాధల్ని అనుభవించారు. ఒకరు బాబా మెడని మసాజ్ చేస్తే మరొకరు వీపు అలా కాళ్ళు పాదాలు ఇవన్నీ మసాజ్ చేసినప్పుడు 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు మసాజ్ చేసేవారు. అప్పుడు ఆయన లేచి మెహ్రా చేయి పట్టుకుని నడిచి డైనింగ్ రూమ్ లోకి వచ్చేవారు. మెహ్రా ఆయన కుర్చీని మండలి హాలు వైపు తిప్పేది. మెహ్రా వేడి నీరు మొదలైనవి బాబా వచ్చే ముందే సిద్ధం చేసి పెట్టేది. ఆమె అద్దం పట్టుకోగా బాబా స్వయంగా షేవ్ చేసుకునేవారు, ముఖం కడుక్కునేవారు. అలా మామూలుగా జరిగేది. డాక్టర్ గోహెర్ అంటోంది, బాబా కాళ్ళ దగ్గర ఒక స్టూలు ఉంచేవాళ్ళు. మెహ్రా బాబా మెడకు ఒక బిబ్బు వేసేది. 2 బకెట్ల నీరు సిద్ధంగా ఉండేది. నీరు బాబా చేతుల మీద పోస్తే కింద బేసిన్ పెట్టేవారు. ఆ నీరు బాబా కడుక్కున్న నీళ్ళన్నీ కూడా బేసిన్లో పడేవి. బాబా నీటిని ముఖంపై పోసుకుని ముఖము చేతులు కడుక్కునేవారు. ఇవన్నీ బాబా స్వయంగా తానే చేసుకునేవారు. కానీ 2వ కారు ప్రమాదం జరిగిన తర్వాత ఎక్కువ సమయం నిలబడలేకపోయేవారు. అందువలన స్త్రీలు ఆయన కూర్చుని ఉండగా సహాయం చేసేవారు. అంటే తర్వాతి రోజుల్లో తర్వాత చివరి 10 సంవత్సరాలు బాబా కూర్చునే షేవ్ చేసుకోవడము, మొహం కడుక్కోవడము ఇలాంటివి చేసేవారు. కాబట్టి స్త్రీ మండలి వారందరూ కూడా ఆయనకు సహాయపడేవారు. తర్వాత మెహ్రా ఆయన కుర్చీని టేబుల్ వైపుగా తిప్పేది. అందరూ టేబుల్ చుట్టూ కూర్చునేవారు. మణి ఆమె అక్కడ లేకపోతే డాక్టర్ గోహెర్ బాబా కొరకు రేడియో పెట్టేవారు. 7:45కి పాకిస్తానీ కవ్వాలీలు వచ్చేవి. బాబాకి చాలా ఇష్టమైనటువంటి సంగీతం అది. మెహ్రా చపాతీని ముక్కలుగా చేసి అక్కడ పెట్టేది. తెరచి ఉంచిన కిటికీల్లో
పక్షులు వచ్చి కూర్చునేవి. ముఖ్యంగా బాబా అడిగేవారు, ఈ రోజుల్లో ఏ ఏ పక్షులు వలస వస్తున్నాయి, లేకపోతే ఎలాంటి పక్షులు మనకు కనిపిస్తున్నాయి అని స్త్రీ మండలి వారిని అడిగేవారు. ఏదైనా పక్షి వచ్చి కిటికీ మీద వాలితే అవి భయపడి వెళ్ళిపోకుండా మీరు కదలకుండా ఉండండి అని కూడా స్త్రీలకు సూచించేవారు. గార్డెన్‌లో ఎన్నో రకాల పక్షులు వచ్చేవి. వీళ్ళందరూ కూడా వాటిని చూస్తూ ఎంజాయ్ చేసేవారు. బాబా మస్తాన్ అనేటటువంటి కుక్కను పిలిచేవారు. దాన్ని పెట్ చేసేవారు, నిమిరేవారు, దాన్ని ముద్దు చేసేవారు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత వరండాలోకి నడిచి లిఫ్ట్ చైర్‌లో కూర్చునేవారు. ఇద్దరు మండలి సభ్యులు, ఇద్దరు తోటమాలులు బాబాని మండలి హాలుకు తీసుకువెళ్ళేవారు. లంచ్ టైం వరకు బాబా అక్కడే ఉండేవారు. ఎలిజబెత్ కారుకి అంటే మండలి హాలు అనే దాని గురించి చెప్తోంది. ఎలిజబెత్ కారుకి ఆ హాలు కొన్ని రోజులు గరాజులా ఉపయోగపడింది. తర్వాత షీబా అనే గుర్రాన్ని అక్కడ కట్టేవారు. అలా గుర్రపు శాలగా కూడా అది ఉపయోగపడింది. తర్వాతి సంవత్సరాల్లో మణి ఫ్యామిలీ లెటర్స్‌లో ఆ హాలు గురించి వ్రాసింది. హాలుకి రేకుల కప్పు వేశారు. చదునుగా లేదు. ఆ నేలంతా కూడా చదునుగా ఉండదు. ఆ నేలలో అదే సిట్టింగ్ రూమ్‌గా ఉపయోగపడింది. బాబాకి ఒక్క చైరుండేది. మిగిలిన వాళ్ళందరూ కూడా కింద కూర్చునేవారు. ఒక బెంచి కూడా ఉండేది. మండలి వారందరూ కూడా కూర్చునేందుకు కార్పెట్ వేసి ఉండేది. చాలా వరకు చిన్న చిన్న దర్శనాలు, సంగీత కార్యక్రమాలు ఆ రోజుల్లో మెహరాజాద్ హాల్లోనే జరిగేవి. 11, 11:30లకు అంటే ఉదయం 11 లేదా 11:30 ప్రాంతంలో బాబా భోజనానికి స్త్రీ మండలి వారి దగ్గరకు వచ్చేవారు. కొన్ని సంవత్సరాలు ఆయన ఈ సిట్టింగ్ రూమ్‌లోనే అంటే గాడీపై కూర్చుని ఆయన భోజనం చేసేవారు. నాజా భోజనం పట్టుకొచ్చేది ఆయన కూర్చోగానే. మెహరా ఒక ట్రేలో చాలా జాగ్రత్తగా మనం మెహర్‌లో చదువుకున్నాం. ఆవిడ ఎన్ని జాగ్రత్తలు తీసుకుని బాబాకు ఎంత జాగ్రత్తగా వడ్డించేదో. ఒక ట్రే తీసుకుని అందులో నాజా వండినటువంటి పదార్థాలన్నీ కూడా బాబాకు వడ్డించేది. చాలా సంవత్సరాలు బాబా డైనింగ్ టేబుల్ మీదే భోజనం చేసేవారు. చివరి సంవత్సరాల్లో అంటే 67, 68 సంవత్సరాల్లో బాబా తన గదిలోనే భోజనం చేసేవారు. ఏకాంతంలో పని చేసి చేసి బాగా అలిసిపోయి అక్కడ నుండి కూడా హాల్లోకి రాలేక బాబా అక్కడే భోజనం చేసేవారు. ఆ సమయంలో ఆయన చాలా నిరాశగా ఉన్నట్లు, విచారంగా ఉన్నట్లు, ఎంతో భారాన్ని నిజమే కదా! విశ్వ భారాన్ని ఆయన మోయడానికే ఆయన అవతరించారు. అలాగా ఆయన భారాన్ని మోస్తున్నట్లుగా వీళ్ళందరూ కూడా ఆయన ముఖంలో, ఆయన ముఖ కవళికల్లో గమనించేవారు స్త్రీ మండలి వారు. మరి ఆయనకు ఏ రకంగా సహాయం చెయ్యగలరు వీళ్ళు? కేవలము ఆయన్ని చూస్తూ, అయ్యో! బాబా ఇలా అయిపోతున్నారేమిటి అనడం తప్ప, ఆయనకి ఏదైనా సహాయం కోరితే చెయ్యడం తప్ప, వాళ్ళు నిస్సహాయులుగానే చూస్తూ ఉండిపోయేవారు. ఆయన దగ్గర మౌనంగా కూర్చునేవారు. గోహెర్ ఆనాటి విషయాల్ని గుర్తు చేసుకుంటూ, బాబా లంచ్ తర్వాత తన గదిలోకి వెళ్ళి మంచం మీద రెస్ట్ తీసుకుంటూ ఉండగా వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి చుట్టూ కూర్చునేవారు. మణి ఒక పుస్తకం తీసుకుని గట్టిగా చదువుతూ ఉండేది. రాను టైమ్ మ్యాగజైన్స్ అలాగే న్యూస్ పేపర్ ఇవి చదివి వినిపించేది. బావ ఇంక చాలులేండి అనే వరకు వాళ్ళందరూ కూడా అక్కడే కూర్చునేవారు. అందరూ మౌనంగా ఉండేవారు లేదా బయటకు వచ్చేవారు. 3:30, 4 మధ్యలో బాబా టీ తాగేవారు. డైనింగ్ రూమ్‌లోకి వచ్చో లేదా చివరి సంవత్సరాల్లో తన గదిలోనే తీసుకునేవారు. మణి ఫ్యామిలీ లెటర్స్‌లో మెహరాజాద్‌లో టీ టైమ్ గురించి వ్రాస్తోంది. మాకందరికీ ఎంతో సంతోషం కలిగించే సమయం అది. మేమంతా డైనింగ్ టేబుల్ దగ్గర ప్రియతమ బాబాతో కూర్చుని ఆయన సంభాషణలో పాలుపంచుకునే వాళ్ళం. టీ కప్పులు, స్పూన్లు, శబ్దాలు ఇవి తప్ప అలాగే రేడియోలో వచ్చే సంగీతము లేదా పీటర్ పడుకుని గురక పెట్టే శబ్దము తప్ప
మిగిలిన ఏమీ ఉండేవి కావు. ఆయన మౌనంగా సంభాషిస్తుంటే వీళ్ళు కూడా ఆయనతో సంభాషించేవారు. ఈ నేపథ్యంలో టీ తాగే కప్పుల శబ్దాలు, స్పూన్ల శబ్దాలు, రేడియోలో వచ్చే సంగీతము, అక్కడ మూల పీటర్ పడుకుని నిద్రపోతూ గురక పెట్టేదట. ఆ శబ్దము నేపథ్యంలో వినిపించేది. అలాగే ఈ సంగీతానికి అనుగుణంగా బాబా టేబుల్ మీద డ్రమ్ము వాయించేవారట. అలా డ్రమ్ము వాయించినప్పుడు టేబుల్ మీద ఉండేటటువంటి ఇత్తడి టీ కెటిల్ మనకి మెహరాజాద్‌లో కనిపిస్తుంది. ఆ టీ కెటిల్ అది అదురుతూ ఉండేది. కాబట్టి మణి అంటోంది, అది డాన్స్ చేస్తోంది. బాబా డ్రమ్ము వాయిస్తూ ఉండగా టీ కెటిల్ డాన్స్ చేసేది అంటూ రాస్తోంది. ఒక్కొక్కసారి బాబా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏదో ఒక ప్రవచనం ఇచ్చేవారు. టీ తర్వాత బాబా పురుషుల వైపు వెళ్ళి ఒక గంట సేపు వారితో గడిపేవారు. మళ్ళీ తిరిగి వచ్చేవారు. ఆ సమయంలో అంటే బాబా అక్కడ లేని సమయంలో స్త్రీ మండలి వారందరూ కూడా తమ తమ పనులు చక్కబెట్టుకునేవారు. మెహ్రా బాబా వస్తువులను జాగ్రత్త పరచడము ఇలాంటివి చేసేది. మణి టైపింగ్ మామూలే, ఆవిడకి టైపింగ్ పని చేసేది. తర్వాత గోహెర్ ఆ రోజుల్లో విషయాల్ని గుర్తు తెచ్చుకుంటూ బాబా సప్పర్ అంటే ఎర్లీగా చేసే డిన్నర్, తొందరగా చేసే రాత్రి భోజనం తన గదిలోనే తినేవారు. మెహ్రా ఆయన చేతులు కడుక్కున్నారా లేదా చాలా జాగ్రత్తగా చూసేదట. అంటే చాలా పర్టిక్యులర్‌గా ఉండేది ఆవిడ శుభ్రతలో. కాబట్టి జాగ్రత్తగా కడుక్కున్నారా లేదా, తుడుచుకున్నారా లేదా అంటూ జాగ్రత్తగా చూసేది. బాబా ముందు చిన్న బల్ల ఉంచేవారు. నాజా వండినటువంటి పదార్థాలు అక్కడికి తెచ్చేది. నాజాని ముందరే అడిగేవారు, బాబా ఏం వండావు ఈరోజు అని. బాబా తింటూ ఉండగా స్త్రీ మండలి వారందరూ కూడా అక్కడే ఉండేవారు. మణి లేదా రానో బాబాకు గట్టిగా చదివి వినిపించేవారు. ఉదయం కంటే ఆ సమయంలో ఎక్కువ సమయం చదివి బాబాకు వినిపించేవారు. మిగిలిన విషయాలు రేపు చదువుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి లక్ష్మి గారు. నాకందరికీ